పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండం జనగాం జిల్లాలో. మరి జనగాం జిల్లాలో ఉదయం సిద్ధులగుట్టలో చేసుకున్నాం ధ్యాన భారత కార్యక్రమాన్ని. మళ్ళా ఈరోజు జనగాం సిటీలో చేస్తున్నాం. మరి ఇక్కడ జనగాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రాజేంద్ర గారి ఇంట్లో ఉండం, వారి పిరమిడ్ దగ్గర. మరి అలాగనే ఈరోజు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ రాజేంద్ర గారి ఇంటి దగ్గర. మరి వారిని గురించి ధ్యాన భారత కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎప్పుడొచ్చారు? వచ్చిన తర్వాత మీరు ఏమేం చేశారు? ఆ విషయాలన్నీ ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు. మరి వారందరికీ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాజేందర్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. ధ్యానంలోకి 2007 సంవత్సరంలోకి రావడం జరిగింది. 2007 సంవత్సరంలో నేను బచ్చన్నపేట హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు తోటి ఉపాధ్యాయులు మూర్తి గారి తోటి నాకు ధ్యాన పరిచయం కవించబడ్డది. అప్పటి నుంచి ధ్యానం పైన అభిరుచి కలిగి 2007లో తిరువన్నామలైలో జరిగే 7 రోజుల కార్యక్రమానికి, ధ్యాన కార్యక్రమానికి నేను అక్కడికి వెళ్ళి పూర్తిగా 7 రోజులు అక్కడే ఉండి చాలా ధ్యానాన్ని ఒక అనుభూతి చెందాను. పత్రిజీ సార్ మనకు ఫ్లూట్ వాయిస్తూ చక్కగా ధ్యానం చేయడంలో మనకు చాలా అనుభూతి నాకు కలగడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానాన్ని నేను వదలలేదు. మరి అందరూ ఆనందంగా ఉండడానికి లోకమంతా తిరుగుతూ మరి పత్రిజీ గారు ధ్యానము, శాకాహార ప్రచారము, పిరమిడ్ల యొక్క నిర్మాణానికి కృషి చేస్తున్న ఆ మహానుభావుడికి, ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నా ధ్యాన జీవితం 2007లో ప్రారంభమై, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని కాబట్టి మొదట మా స్కూల్ పిల్లలకు ధ్యానం చెప్పేవాడిని. ఇంటి దగ్గర ధ్యానం చేస్తూ, మా కుటుంబ సభ్యులతో చేయిస్తూ మా స్కూలు పిల్లలకు ధ్యానం చేయించడం జరిగింది. అదే సమయంలో శాకాహార ర్యాలీలు కూడా తీయడం జరిగింది. అదే సమయంలో సైన్స్ సంబంధించిన ప్రాజెక్టులు నిర్వహించడం అన్నప్పుడు మా సైన్స్ టీచర్గా నేను విద్యార్థుల చేత పిరమిడ్ ఎనర్జీ ప్రాజెక్టు కూడా చేయించడం జరిగింది. అది రాష్ట్ర స్థాయిలో బహుమతి కూడా పొందింది విజయవాడలో. ఆ విధంగా నేను ధ్యానం చేస్తూ, శాకాహార ప్రచారం చేస్తూ, పిరమిడ్ల నిర్మాణానికి కృషి చేస్తూ ఉన్నాను. 2008 నుండి పత్రిజీ గారి చేత మరి జనగామ లోపల పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి ధ్యాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. అదేవిధంగా అప్పటి నుంచి బచ్చన్నపేటలో ప్రోగ్రాము, జనగామ లోపల ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ధ్యాన ప్రచారం కావిస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా ముఖ్యంగా ధ్యానం లోపలికి వచ్చిన తర్వాత అసలు మొదలు అంతకు ముందు ధ్యానంలోకి రాకముందు నేను జన విజ్ఞాన వేదికలో ఒక ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జనగామ జిల్లాకు. అప్పుడు ప్రతి ఒక్కటి సైన్స్ ప్రకారంగా ప్రయోగపూర్వకంగా నమ్మితేనే నమ్మాలి. ఈ దేవుడు ఇదంతా కూడా
పిల్లలకు నమ్మొద్దు అనే విధంగా చెప్పేవాడిని. ఏదో రాయిని రప్పను పూజిస్తే అది సైన్స్ ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పేవాడిని. కానీ మళ్ళీ కుటుంబ పరంగా నేను టెంపుల్స్కి వెళ్ళేవాడిని. అమ్మ నాన్నతో కలిసి టెంపుల్కి వెళ్ళేవాడిని మా కుటుంబ సభ్యులతో. నాకు అర్థం కాకపోయేది అసలు దేవుడు అంటే ఏంటి ఏది అర్థం కాదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా చైతన్య శక్తి కాన్షియస్ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు అన్నీ చక్కగా అర్థమైపోయాయి. మొట్టమొదటి ధ్యానం ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆత్మే దేవుడు అని తెలుసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేనేమనుకునేవాడిని, ధ్యానంలోకి రాకముందు టెంపుల్లో ఉన్న ఆ విగ్రహమే దేవుడని అనుకునేవాడిని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కాదు, ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మనే దేవుడని తెలుసుకోవడం జరిగింది. అది అంటే ధ్యానం ద్వారా అనేక సత్యాలు నేను తెలుసుకోవడం జరిగిందనమాట. ఇక రెండవ మార్పు ఏంటంటే అంతకుముందు నేను అంటే పుట్టుకతో మేము వైశ్యాస్ కాబట్టి మేము ప్యూర్ వెజిటేరియన్. నాకు 84లో జాబ్ వచ్చేసింది. 84 వరకు నేను ప్యూర్ వెజిటేరియన్. 84 తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో మీటింగ్స్ అయినప్పుడు నాకు ఎగ్ అలవాటు చేశారు టీచర్స్. నేను వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తినను కాబట్టి మామూలుగా ఎగ్ ఒకటి అలవాటు చేశారు. అది 2006 వరకు నేను తీసుకోవడం జరిగింది తెలియక. 2000 ఎప్పుడో ధ్యానానికి ఎప్పుడైతే వచ్చానో ఎగ్ కూడా నాన్ వెజ్కి సంబంధించింది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో దాన్ని మానివేయడం జరిగింది. అదేవిధంగా 2012లో పత్రిజీ సారు విశాఖపట్నంలో మనకు చెప్పారు, ఎల్లిగడ్డ కూడా నాన్ వెజ్కి సంబంధించింది. నాన్ వెజ్ తింటే ఏ విధంగా వెల్లిపాయ ఎప్పుడైతే మనం తింటామో ఆ మాంసం తిన్నప్పుడు ఏ విధమైన భావాలు వస్తాయో ఎల్లిగడ్డను కూడా తిన్నప్పుడు కూడా అదే విధమైన భావాలు వస్తాయి, దాన్ని కూడా త్యజించాలని చెప్పడం జరిగింది. అయితే నేను పుట్టుకతో కూడా ఎల్లిపాయను ముట్టుకోను. ఎల్లిపాయ ఒకవేళ నా శరీరంలోకి వెళ్ళిందంటే నా బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది, వామిటింగ్ అవుతుంది. అప్పుడు ఆ సారు చెప్పేంత వరకు అందరూ నన్ను తిట్టేవారు. ఎల్లిగడ్డ తినని సైన్స్ టీచర్ ఏంటి అని నన్ను కొప్పడేవాళ్ళు. కానీ నాకు బాడీ యాక్సెప్ట్ చేయకపోయేది. అప్పటి నుంచి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను కరెక్ట్ వేలో ఉన్నాను, నా బాడీ కూడా కరెక్ట్ వేలో కాన్షియస్లో ఉందని అప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా అంతకుముందు నాన్ వెజ్ ప్రచారం వెజిటేరియన్ నేను తీసుకున్నాను, కానీ నాన్ వెజ్ తినద్దని పక్క వాళ్ళకేం చెప్పలేదు, ప్రచారం చేయలేదు ధ్యానంలోకి రాకముందు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఓహో నేనైతే వెజిటేరియను, ఇతరులకు కూడా వెజిటేరియన్ ప్రమోట్ చెయ్యాలి, నాన్ వెజ్ తినకూడదు అనే చెప్పడం ప్రారంభించాను. అంటే ప్రచారం చేయడం జరిగింది. ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది నాలో మార్పు అన్నమాట. అంతకుముందు కూడా ఇంకా ధ్యానంలోకి రాకముందు పిల్లలను, ఎందుకంటే నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి చదవకపోయినా రాయకపోయినా పిల్లలు మార్క్స్ తక్కువ వచ్చినా బాగా మందలించేవాడిని, బాగా కొట్టేవాడిని. కోపం అప్పుడు బాగా ఉండేది. అయితే ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో ఇక ఆ కోపం క్రమంగా తగ్గిందనమాట. ప్రేమ పిల్లల మీద కలిగడం జరిగింది. చక్కగా డిసిప్లిన్తో అంటే క్రమశిక్షణతో ప్రేమ తత్వంతో వాళ్ళను మంచి మార్గంలోకి ప్రయాణించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రేమతత్వం పెరిగింది, మిత్రతత్వం పెరిగింది, అవగాహన శక్తి పెరిగింది. ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకోవడము జరుగుతుందన్నమాట, ప్రతి పరిస్థితిని. అంతకుముందు కూడా నాకు గెలుపు ఓటమి సుఖదుఖాలు ఇవన్నీ అర్థం కాకపోయేది. అంటే ఈ జీవితంలో అన్నీ కామను, రాత్రి పగలు ఎట్లా ఉంటుందో సుఖదుఖాలు అట్లాగే ఉంటాయి, కష్ట సుఖాలు కూడా అదే విధంగా ఉంటాయి అని ఒక నాలెడ్జ్ అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డది. అది ఈ జీవితంలో చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైనా మనను అవమానం చేసినప్పుడు బాధపడడం కానీ, ఎవరైనా మనం మెచ్చుకున్నప్పుడు పొంగిపోవడం కానీ ఇవన్నీ జరగకుండా ప్రతి పరిస్థితిని
సమస్థితిలో ఉంచడానికి ఇప్పుడు ఈ ధ్యానం నాకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఇక్కడ మాస్టర్ల చేత 2018 లోపల 2017 లోపల మరి ఇక్కడ ఇవి మా ఇంటి పైన అప్పుడే సొంతగా ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు మణిద్వీప పిరమిడ్ ఇక్కడ నిర్మించుకున్నాం. పత్రిజీ గారు వచ్చి దీన్ని నామకరణం చేసి అప్పటి నుంచి 41 డేస్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ఆ విధంగా అక్కడ అందరూ మాస్టర్స్ తయారయ్యారు. వీరందరం కూడా ఒక టీం వర్క్తో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ జనగామ జిల్లాలో ప్రతి ఆదివారం ప్రతి గ్రామం పాంప్లెంట్స్తో వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం మేము చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా జరుగుతూ ఉంది సార్. మొదటిసారిగా పత్రి సార్ని మీరు ఎక్కడ చూశారు? 2007లో నాకు ధ్యాన పరిచయం కాగానే ఒక యాడ్ చూశాను. కిషన్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో పత్రిజీ సార్ ప్రోగ్రాం ఉందని నవంబర్ 2 రోజు ఉందని పేపర్లో, అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడడం జరిగింది. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు ఒక ప్రోగ్రాం ఉంటే నేను స్కూల్లో వెళ్ళిన తర్వాత పేపర్ చూసి వెంటనే మధ్యాహ్నం లీవ్ పెట్టేసి నేను హన్మకొండలోని ఫంక్షన్ హాల్కి వెళ్ళి పత్రిజీ సార్ను అప్పుడు మొదటగా చూశాను. సార్ యొక్క ఫ్లూట్ వాయిద్యంలో చక్కగా ధ్యానం చేసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడం జరిగింది సార్. 2007 సార్ మీరు అంతకుముందు ధ్యానం చేసేవాళ్ళ? ధ్యానం చేసిన తర్వాత ఎన్ని రోజులకు సార్ కలిసారు మీకు? ధ్యానం చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ అయింది సార్. మీకు ఫస్ట్ సారి పత్రి సార్ని చూసినప్పుడు మీకేమనిపించింది? సార్ని కూడా నేను అంతకుముందు గురువు అంటే అది కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు కావచ్చు అని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అది జీన్ పాయింట్ టీ షర్ట్ ఉంది. పత్రి సార్ ఎవరు, పత్రి సార్ ఎవరు అందరిని అడుగుతున్నప్పుడు సార్ని చూపెట్టారు. నాకు అర్థం కాలేదు. అయితే అందరినీ ధ్యానం చేసేటప్పుడు కూర్చొని సార్ ఫ్లూట్ వాయించాడు. అప్పుడు అమ్మో పత్రి సార్, అప్పుడు సారు యొక్క గురించి ఎప్పుడైతే ఫ్లూట్ వాయిద్యంలో నేను ధ్యానం చేశానో అంతకుముందు ఎప్పుడూ ఆ ఎక్స్పీరియన్స్ జరగలేదు సార్. ఆ అద్భుతమైనటువంటి అనుభవం పొంది అప్పుడు గురువుగా తన్ను యాక్సెప్ట్ చేశాను. సార్ యొక్క బోధనలు కూడా వేషధారణతో కాదు నాన్న ఇట్లా అని చెప్పడం జరిగింది. ఇక అవన్నీ కూడా నాకు ప్రతి పాయింట్ నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి. ఇంకా ఆ రోజు నుంచి మీకు పత్రి సార్ని చూసిన కాడ నుంచి ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో దీన్ని వర్క్ చేయాలని అనిపించిందా? అవును సార్. ఆ విధంగా పత్రి సార్ యొక్క అడుగుజాడల్లో నాకు సరి అయిన గురువు దొరికాడు అని అనుకొని సార్ యొక్క బోధనలు నాకు నచ్చాయి. సార్ను వదిలిపెట్టలేదు. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా వెంటనే నవంబర్ 2వ తారీఖు అంటే డిసెంబర్లో అరుణాచలంలో 7 రోజుల ప్రోగ్రాం ఉంది. వెంటనే 7 రోజులు సెలవు పెట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. 7 రోజులు అక్కడ ఉన్నాను. అట్లా మీరు పత్రి సార్ అంటే మీకు ఆ యొక్క ధ్యానం నచ్చి తిరుగుతూ ఉంటుంటే మీ కుటుంబ సభ్యులు ఏమైనా అబ్జెక్షన్ చేసేవాళ్ళ? మీ మిస్సెస్ కానీ పిల్లలు కానీ ఏమన్నా? ఫస్ట్లో కొంచెం ఆబ్జెక్షన్ కొద్దిగా, ఏంటి ఇట్లా వెళ్తున్నావు అని అడిగేది. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే మా ఇంటికి వచ్చినప్పుడు సారు 2007లో వచ్చారు సార్. 2007లో వచ్చినప్పుడు ప్రోగ్రాం పెట్టాము జనగాంలో. ప్రోగ్రాం పెట్టినప్పుడు సారు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు అగరబత్తితోని మొత్తం వెలిగించడం జరిగింది. మొత్తము ఫ్యాన్ వేయడం మర్చిపోయాం. అంత పొగ బారింది. అరే ఏంట్రా శ్మశాన వాటిక చేస్తున్నావురా అని అడిగారు. ఫస్ట్ కోప్పడ్డాడు. ఫ్యాన్ వేయడం మర్చిపోయినాం సార్ అని ఫ్యాన్ వేస్తాం సార్. అట్లా ఇప్పుడు ఒక గురువు మీ ఇంటికి వచ్చి మంచి శుభవాక్కులు మాట్లాడాలి కదా, అప్పుడు శ్మశానం అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమనిపించింది? అయితే ఇక్కడ సారు అలా చెప్పడం వల్ల నేను ఒక అవేర్నెస్ లేదు అనేది నేను గ్రహించాను సార్. అంటే మనం ఏ స్థితిలోనైనా అవేర్గా మాట్లాడాలి, అవేర్గా ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, అగరబత్తి వెలిగించాం, ఫ్యాన్ వేసామా వేయలేదా, ఈ కొంచెం అవేర్నెస్గా ఉండాలి మన చుట్టూ అనేది ఒక్కటి నేను గ్రహించాను సార్. అవేర్నెస్గా ఉండమని నాకు హెచ్చరిక చేసినట్టు అనిపించింది సార్. సార్ ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్లో మీరు ప్రెసిడెంట్గా ఉండారు. చాలామంది
మీ దగ్గర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జనగామ వాళ్ళు ఉన్నారు. మీరు టీచర్ ఉద్యోగం చేస్తూ మళ్ళా దీనికి పిఎస్ఎస్ మూవ్మెంట్కి మీరు న్యాయం చేస్తున్నారా? అయితే నేను పిఎస్ఎస్ మూమెంట్లో సార్ యొక్క బోధనలో నేను ఏం నేర్చుకున్నానంటే, మన వృత్తిని చక్కగా ఫస్ట్ వర్క్ చేయాలి, నీతిగా నిజాయితీగా త్రికరణ శుద్ధితో మన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పాఠశాల ఏతర కార్య అంటే టైం లోపల, అంటే మాకు మార్నింగ్ 9 to 5 వరకు స్కూల్ అనుకున్నప్పుడు 5కి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ టైం లోపల, తర్వాత సెలవుల ఆదివారం, రెండో శనివారము, సమ్మర్ హాలిడేస్, ఈ టైమును నేను ఎక్కువగా ధ్యాన ప్రచారానికి, ధ్యానం చేయడానికి ఎక్కువగా ఉపయోగించాను. మీరు స్కూల్ టైం కాకుండా ఉదయం సాయంత్రం కూడా చేస్తున్నారు వర్క్. మరి చాలామందికి ధ్యానం నేర్పాలంటే స్కూల్స్కి వెళ్ళి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వేరే మాస్టర్స్కి. మరి మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలా పిల్లలకి ఎలా నేర్పుతున్నారు? ఎంతమంది పిల్లలకి నేర్పుతున్నారు? అయితే వేరే వృత్తి వారికి అయితే కంపల్సరీ బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి, అది కొంచెం సవాల్గా ఉంటుంది. అయితే మాకు మాత్రం మా స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి రోజు వాళ్ళకి ధ్యానం చేయించడం మాకు చాలా సులభం అయిపోయింది. అయితే టీచర్లకు కానీ పిల్లలకు కానీ చెప్పే క్రమము లోపల అందరూ ధ్యానాన్ని స్వీకరిస్తున్నారు, ఇది ఓకే. అయితే సారు ధ్యానంతో పాటు మనకు శాకాహారం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బాడీకి అని చెప్పడం జరిగింది. అయితే శాకాహారాన్ని కూడా మేము బోధిస్తూ ఉన్నాం ధ్యానంతో పాటు. అయితే చాలామంది ప్రజలు ఎలా ఉందంటే నాన్ వెజ్కి అలవాటు పడి ఉండడం వలన మేము రెండు ఒకేసారి బోధించడం వలన కొంచెం ధ్యానానికి వాళ్ళు అయ్యో సార్ వస్తే ఇక ధ్యానం చెప్తాడు, శాకాహారం తినమని చెప్తాడనే ఉద్దేశంతో కొంచెం కొంతమంది పర్సెంటేజ్ మాత్రమే దీనిలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. మిగతా వాళ్ళు మేము ధ్యానం చేస్తే మాంసం బంద్ చేయాలేమో, మా సుఖాలన్నీ కోల్పోతామేమో అనే ధోరణిలో కొంచెం వెనుకాడుతున్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు టీచర్ నుంచి హెడ్ మాస్టర్ అయ్యారు, హెడ్ మాస్టర్ నుంచి ఎంఈఓ అయ్యారు. ఎంఈఓ అంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్ హోదా, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అంటే స్కూల్ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడుకి తేడాకి ఇప్పుడు మీరు మండలం మొత్తం కూడా చెప్పొచ్చు. మరి ఈ పిల్లలకి మీరు ఏ విధంగా చెబుతున్నారు? స్కూల్గా ఉన్నప్పుడు మా స్కూల్ పిల్లలకే చెప్పేవాడిని. అయితే హెచ్ఎం నుంచి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంగా వచ్చాను. మళ్ళీ అసలు ఫస్ట్ నేను ధ్యానంకి వచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాను సార్. నా పీరియడ్ మందం, నా క్లాసు మందం చెప్పేది, హెడ్ మాస్టర్ పర్మిషన్తో అన్ని క్లాసులకు చెప్పేది. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన 2 yearsకే హెడ్ మాస్టర్ ప్రమోషన్ వచ్చింది, గెస్టెడ్ హెడ్ మాస్టర్. అప్పుడు మొత్తం స్కూల్ మొత్తం పిల్లలకు చెప్పేవాడిని అన్ని క్లాసులు. అంటే నా ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి ఫస్ట్ మార్నింగ్ స్టార్టింగ్ ధ్యానం చేయించేవాడిని. అట్లా 15 నిమిషాలు చక్కగా ధ్యానం చేయించేవాడిని. దాంతో అట్లాగే కాంప్లెక్స్ హెచ్ఎంతో పాటు నా కింద ఒక 10 స్కూళ్ళు ఉండేవి. ఆ 10 స్కూళ్ళకు నేను విజిటింగ్ వెళ్ళేటప్పుడు ధ్యానం చెప్పేవాడిని. తర్వాత నేను ఇప్పుడు మండల విద్యాశాఖ అధికారిగా ఉన్నప్పుడు ఇంకా నేను అన్ని స్కూళ్ళు విజిట్ చేయాల్సి వస్తుంది. ప్రతి మంత్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీటింగ్కు అటెండ్ కావాల్సి వస్తుంది సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పిల్లలకు ఒక 5 నిమిషాలు ధ్యానం చేపిస్తున్నాను. అదేవిధంగా మీటింగులలో ఫస్ట్ ధ్యానమే చేపిస్తున్నాను. తర్వాత నా మెసేజ్ ఇవ్వమంటారు. ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు నా మెసేజ్ ఇవ్వమంటారు. కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా ఆ కార్యక్రమం గురించి మాట్లాడుతూ నా మెసేజ్ రెండే: ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి అని ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి పీపుల్కి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రెండే మెసేజ్లు నేను మాట్లాడవలసిన సందర్భంలో ఈ రెండే నేను ఇస్తున్నాను సార్. సార్, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మీతో పాటు ఉద్యోగం చేస్తూ మీ ఫ్రెండ్స్ ఒకేసారి వస్తారు, ఉద్యోగంలోకి వస్తారు. వారు ధ్యానం చేయరు, మీరు ధ్యానం చేస్తున్నారు. మీరు ధ్యానం చేసిన తర్వాత మార్పు అంటే ఈ ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఆర్థికంగా కావచ్చు, ఎలా మార్పు వచ్చింది మీకు?
అదే సార్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అయితే ధ్యానం నాకు పరిచయం అయినప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నాను. ధ్యానం ఎప్పుడైతే పరిచయం అయ్యి ధ్యాన ప్రచారము శాకార ర్యాలీ వెంటనే తీశాను. ఆ ఆ మూమెంట్లో ఇంక వెంటనే కొత్త బిచ్చగాడు పెద్దగాడు అన్నట్టుగా అప్పుడు బాగా చేయడం జరిగింది. వెంటనే 2 years లోపలనే నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాను సార్. మరి ఆ. మీతో పాటు 2 రోజులకు వాళ్ళకి రాలేదా? వాళ్ళకు కూడా వచ్చింది. అయితే నేనైతే నా ధ్యానం ద్వారానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అప్పుడు 100 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 100 మందిలో అతను అది 100 నెంబర్ అన్నమాట. అంటే 112 మందిలో ఇచ్చడం జరిగింది. 100 మంది నా నెంబర్. ఒకవేళ నేను ధ్యానం చేయకుంటే 80 వరకు వచ్చి ఆగిపోయేదేమో. నా వరకు రావడానికి కొంచెం సంఖ్య కూడా ఎక్కువ చేయడం జరిగినట్టు నేను భావిస్తున్నాను. అట్లా అదొక మార్పు సార్. వెంటనే ప్రమోషన్స్ రావడము, చాలా అద్భుతంగా ఉండడము, అన్నీ సాఫీగా జరగడము, థాట్ పవర్ పనిచేయడము, చాలా ఇది ధ్యానం వల్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్లో మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత, జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఈ జిల్లాని, జనగాం జిల్లాని ఏమి పురోగతి చేశారు? 2007 నుంచి నేను ధ్యానంలోకి రాగానే నేను మామూలుగా అప్పుడు ఫస్ట్ పిల్లలకు చెప్పేవాడిని. తర్వాత ప్రోగ్రామ్స్ ద్వారా ఇతర ప్రజలకు కూడా ఆహ్వానించి చెప్పేవాడిని. అయితే స్టార్టింగ్లో అప్పుడు మాకు కిరాయి ఇల్లు సార్, కిరాయి ఇల్లులో ఉన్నాం 2007లో. అప్పుడు ధ్యాన ప్రచారం అందరికీ అందించాలని ఒక సపరేట్ ఒక రూము కిరాయి తీసుకుని మెయిన్ రోడ్లో ఐసిఐసి బ్యాంక్ దగ్గర లోపల పిరమిడ్స్ అన్నీ కూడా కిషన్ రెడ్డి సార్ పంపించారు. ఆ పిరమిడ్స్ అన్ని సెట్ చేసి ధ్యాన కేంద్రం అని ఒక బోర్డు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఈవినింగ్, మార్నింగ్ ఒక శంకర్ అనే వ్యక్తిని ఉంచేసి ఈవినింగ్ మేము వచ్చి స్కూల్ నుంచి వచ్చి నేను, శ్రీనివాస్ సారు, ఇక్కడ 4-5 ఉన్నాం. ఆ 5 కూడా మేము ఈవినింగ్ వచ్చి మొత్తం అక్కడే ఉండి వచ్చే వాళ్ళకి ధ్యానం చెప్పడం, అట్లా చిన్నగా ప్రమోట్ చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. శాకాహార ప్రచారం చేయడం జరిగింది. అట్లా మల్లికార్జున్ కూడా మన దగ్గర నుంచి అప్పుడు ప్రోగ్రామ్కి వచ్చి ఇప్పుడు తను కూడా ఎన్లైట్ అయ్యి అటు కూడా పిరమిడ్ కట్టుకున్నారు. ఈ విధంగా మాధవి మేడం వీళ్ళంతా కూడా ఇక్కడ పిరమిడ్ కట్టిన తర్వాత 41 రోజుల క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా కూడా 41 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్, డిఫరెంట్ మాస్టర్స్ని పిలిపించి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎన్లైట్ అయ్యి వాళ్ళు కూడా పిరమిడ్ కట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఆదివారము ఒక గ్రామాలకు వెళ్ళి నిర్మాణాలు ఎన్ని చేశారు? ఇక్కడ దాదాపు 16 అయినాయి సార్. 16 వచ్చిన తర్వాత అంతే, అప్పటి నుంచి అన్ని అట్లా. ఓకే సార్. ఇంకా మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఇంకా కొన్ని విభాగాలు ఉన్నాయి. పిఎంసి కావచ్చు, తర్వాత పిరమిడ్ సేవాదల్ కావచ్చు, ధ్యాన జగత్ బుక్స్ కావచ్చు. వాటిలో మీరు ఏమి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు ధ్యాన జగత్ అయితే మేము ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో తిరువన్నామలైలో మేము చూసాం ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ ఉంటుంది. ఇట్లా అని చూసిన తర్వాత అప్పటి నుంచి చందా కట్టడం మొదలు పెట్టాము. అప్పుడు మేము ఒక 4-5 వెళ్ళిన వాళ్ళమంతా కూడా చందా కట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ బుక్సే ధ్యానం చేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంతమంది చందా రూపకంలో కట్టారు. దాదాపు ఇప్పుడు జనగాం లోపల 15 మంది వరకు చందాదారులు ఉన్నారు సార్, తెప్పించుకుంటున్నారు. లైబ్రరీకి కూడా ఇక్కడ బుక్ వస్తుంది, ధ్యాన జగత్ బుక్ వస్తుంది. ఇట్లా 15 మంది వరకు ఉన్నారు. తర్వాత పిఎంసి గురించి కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. పాంప్లెంట్లో మేము ఎప్పుడైతే శాకాహార ధ్యాన ప్రచార పాంప్లెంట్ చేసేటప్పుడు పిఎంసి ఛానల్ ఇట్లా వస్తుంది, ఈ ఛానల్లో వస్తుంది అని చెప్పడం, దానిలో ప్రింట్ వేయించడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు మా జనగామ జిల్లాలో ఎస్ఎస్ ఛానల్ అనేది లేదు, పిఎంసి రాలేదు. సిద్దిపేటలో ఉంది. అయితే లాస్ట్ ఒక 6 months నుంచి ఎస్ఎస్సి ఛానల్లో ఇక్కడ కూడా అది పిఎంసి ఛానల్ రావడం జరిగింది. అందరు కూడా ఇక్కడ వచ్చిన మాస్టర్లు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు పిఎంసి ఛానల్ చూస్తూ ఉన్నారు. అట్లా ఇది జరుగుతుంది. ఓకే సార్. లాస్ట్గా సార్, ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, మరి ధ్యాన జగత్ అని ఆయన చేస్తాడు. అలాగనే కొన్ని రోజుల తర్వాత పిఎంసి అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు రేపు ఈ నెలలోనో రిటైర్ అవుతున్నారు.
రిటైర్ అయిన తర్వాత మీ డెవలప్మెంట్స్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఇంతకు ముందు మనము గ్రామము తిరుగుతూ ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి విలేజ్ లోపల టీవీ ఛానల్స్ అయితే ఉన్నాయి, ఎస్ఎస్సి ఛానల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను పనిచేసే ఊరు గానుగుపాడు అనుకుందాము, అక్కడ ఇంతకుముందు ఛానల్ రాకపోయేది, ఇప్పుడు పిఎంసి ఛానల్ వస్తుంది. వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు 95 దానిలో పిఎంసి వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. ఈ పాంప్లెంట్స్ ద్వారా చూపిస్తున్నాం. లేదా ఇప్పుడు మొన్న మేము ధ్యాన మహాచక్రంలో మా గానుగుపాడు విద్యార్థులు డ్యాన్స్ చేశారు సార్, అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అది పిఎంసిలో రిలే అయింది, లైవ్ వచ్చింది. లైవ్ వచ్చడానికి ముందే మా విలేజ్ గ్రూపులో పెట్టేశాము, ఎస్ఎస్ ఛానల్లో 95లో పిఎంసి ఛానల్ చూడండి, మన పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంటే. అంటే విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు 95 ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు పిఎంసి ఛానల్ చూశారు. ఆ విధంగా కూడా వాళ్ళు ఛానల్ ఒకటి ఉంటుంది ధ్యానానికి సంబంధించి, అట్లా కూడా ప్రమోట్ అవుతున్నాయి సార్. ఈ విధంగా ఛానల్స్ కూడా మనము చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఇంకా నేను రిటైర్మెంట్ తర్వాత దీని మీద ఇంకొంచెం విలేజ్కి వెళ్ళి 24 అవర్స్ వర్క్ చేస్తూ ఈ ఛానల్ గురించి, ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి, ఈ పిరమిడ్ శక్తి గురించి కొంచెం అద్భుతంగా వాళ్ళకు తెలియజేసి వాళ్ళందరినీ కూడా పిరమిడ్లోకి ఫస్ట్ వచ్చి ధ్యానం చేయించి ఆ అభిరుచిని వాళ్ళకి తెలియజేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఎంతోమంది వింటున్నారు, మరి ఈ పిఎంసి ప్రేక్షకులకి ధ్యానం చేసేవాళ్ళు ఉండారు, ధ్యానం చేయని వాళ్ళు కూడా ఉండారు. వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తారు? అయితే ఫస్ట్ అందరికీ కూడా ఏంటంటే ధ్యానం చేయకపోవడం, అసలు మనము ఒక్కసారి జీవితం అంటే ఏంటి, మనం అందరము పుట్టుతున్నాము, పెరుగుతున్నాము, చదువుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలంగా అంటున్నాం, డబ్బు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ప్రాపంచిక జీవితం గురించి అందరికీ తెలుసు, కానీ ఆధ్యాత్మికత జీవితం తెలియదు. కాబట్టి అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ పూజ వరకు, స్తోత్రం వరకు పరిమితమయ్యారు. ఇది ధ్యానం ఒకటి ఉంటుంది, మీరు కూడా చెయ్యండి, మీరు కూడా మీ చైతన్యాన్ని పెంచుకోండి, అందరం పెంచుకుందాము, అందరము ఆనందంగా ఉందాము, మాకొకటి కొత్త తెలుసు ధ్యానము, మీరు తెలుసుకోండి, మీకైనా కొత్త విషయాలుంటే మాకు చెప్పండి అని షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనమే ఒక ధ్యానం తెలుసుకొని మనమే గొప్ప వాళ్ళమని అనుకోకుండా, వాళ్ళకు తెలియదు, మనం చెప్పాలన్నమాట. మనతో పాటు వాళ్ళకు మన దారిలో అంటే ఉన్నతమైన చైతన్యంలోకి ప్రయాణం చేయించడము. అంటే మనమంతా కూడా ధ్యానులమంతా కూడా వాళ్ళ మీద కరుణ చూపెట్టాలి, కరుణతత్వంతో వాళ్ళకు ఆ ధ్యానం తెలియజేసి వాళ్ళు కూడా చేసేటట్లు చేసి అందరము ఫ్రెండ్స్లా ఆనందంగా ఉండాలి. ఆ గురువు గారి ఆశయంతో ప్రతి జీవికి కూడా స్వతంత్రత ఇవ్వాలి. ఇప్పుడు మనం హ్యాపీగా చూసుకుంటున్నాం, కానీ జీవులను హింసిస్తున్నాం. జీవులను కూడా వాటి బ్రతకనివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. అందుకే వాటి మీద మహాకరుణ చూపెట్టాలి. మన మీద మనకైతేనో కరుణ, ఇతర జీవుల మీదకి మనకన్నా నిమ్నస్థాయి జీవుల మీద చూపెట్టే కరుణను మహాకరుణ అంటాం. అందుకే మహాకరుణ శాకాహార ర్యాలీలు చేస్తున్నాం సార్. అట్లా కరుణ, మహాకరుణ గుణాలన్నిటిని మనమంతా కలిగి ఉండాలి. దాంతో అద్భుతంగా ఈ భూమండలాన్ని మనం గురూజీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి రాజేంద్ర గారు జనగాం జిల్లా మరి అధ్యక్షులు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక పెద్ద గ్రేట్ మాస్టర్. వారి యొక్క మరి అనుభవాలు వారి అన్నీ కూడా మరి ఎంత చక్కగా చెప్పారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఉద్యోగం చేస్తూ, ఉద్యోగంలో కూడా పిల్లలను చూసుకుంటూ, మళ్ళా ధ్యాన ప్రచారాలు చేస్తూ ఎంత గొప్పగా మరి ఆయన ఎంతో వర్క్ చేస్తే కానీ మరి ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఒక జిల్లా స్థాయి మరి అధ్యక్షుడు కావటం అంటే మామూలు విషయం కాదు. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎంతో మందిని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా నేను రేపట్లో నేను రిటైర్ అవుతాను, 24 గంటలు కూడా వర్క్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఏమిటి దీని యొక్క రహస్యం అంటే, ధ్యానం చేస్తే ఎంతో గొప్ప విషయాలు తెలుసుకొని
మరి ఎంతో ప్రభావితం అవుతారు. వారు జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ఇతరులకు కూడా చెబుతున్నారు. ఇంకొక మాస్టర్తో మన ముందు ఉన్నారు. వారితో మనం ధ్యాన భారత కార్యక్రమంలో వారి విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగామే సార్. మీ పేరు సార్? ఐల సంజీవ నా పేరు. నేను హాస్టల్ వార్డెన్గా పనిచేస్తుంటాను. మన దగ్గర సంజీవ్ గారు ఉన్నారు. సంజీవ్ గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ యొక్క ధ్యాన అనుభవాలు, మీరు మీ వృత్తిలో ఇంకా ముందుకు ఎలా వెళ్తున్నారు? పిఎంసి ప్రేక్షకులు ఎంతో మంది చూస్తున్నారు ఇప్పుడు లైవ్లో. మీ విషయాలు మీ గురించి చెప్పండి సార్. సార్ నేను మొదటగా 2008లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసే టైంలో నాకు ధ్యాన పరిచయం అయింది. అక్కడ 41 days ధ్యాన ప్రోగ్రామ్ పెట్టిర్రు. నేను అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, డిఎస్సి, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఒకసారి డిఎస్సి రాసిన, డిఎస్సిలో ఫెయిల్ అయినా నేను అప్పుడు గార్డెన్లో తిరుగుతున్నా. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ అనే గార్డెన్ ఉంటుంది. నేను ఆ గార్డెన్లో ఎక్కువ గడిపేది. ఒకరోజు ఇట్లా ధ్యానం అనేది పెట్టిర్రు. ఆడ ఒక బోర్డు పెట్టిర్రు, ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని బోర్డు పెట్టిర్రు. దాన్ని చూసి నేను అరే ఇది నాకు నిజంగా, నేను పోటీ పరీక్షలు రాస్తున్నా, ఇది నాకు అవసరం అని నేను ధ్యానంలోకి వెళ్ళాను. ఆ ధ్యానం అట్లా 41 days ధ్యానం చేసినాక నేను ఈ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అనేది రాసిన. హాస్టల్ వార్డెన్ అనే ఎగ్జామ్ రాయంగా నాకు డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది, జాబ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఇట్నే ధ్యానం చేస్తున్నా. అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాగానే నాకు ఒక కళ ఉండే, అరే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. మా ఇల్లు అప్పుడు కొంచెం చిన్నగా ఉండే, పెంకుటి ఇల్లు ఉండే, ఇల్లు కట్టుకోవాలని ఒక ఆలోచన ఉండే. ఆ ఇల్లు కూడా కట్టేసిన. ఇద్దరు పిల్లలు పాప బాబు అయ్యారు. నా కోరిక నెరవేరింది. మా ఇంట్లో కూడా మా మిస్సెస్ అప్పుడు మాంసం తినేది. నేను ధ్యానంలోకి వచ్చినా కాబట్టి నేను శాకాహారిగా మారిన. ఇక మా మిస్సెస్ అప్పుడప్పుడు కొంచెం ఆబ్జెక్షన్ చేస్తుండేది, అరే నువ్వు వెరైటీ ఉన్నావు అనేది నన్ను అనేది, నువ్వు వెరైటీ ఉన్నావు అనేది. అయితే ఒక్కసారి పత్రి సారు సిద్ధలగుట్టకు వచ్చిండు. ఆ రోజు మా మిస్సెస్ను తీసుకొని వచ్చిన. పత్రి సార్ మాటలు విన్నాక మా మిస్సెస్ నాతో అరే నువ్వు ఇంట్లో చెప్పేది ఇక్కడ నిజంగా అవే విన్నా, నువ్వు చెప్పేది కరెక్టే అని. ఆ రోజు నుంచి తను శాకాహారిగా మారింది. ఆమెను ఏ రోజు కూడా నేను బలవంత పెట్టలే, నువ్వు వెంటనే శాకాహారిగా మారని బలవంత పెట్టలేదు. తనంతా తాను సొంతంగా రావాలి అని 5 సంవత్సరాలు వెయిట్ చేసిన నేను. మిస్సెస్ గారి పేరు ఏం పేరు? అంజలి. అంజలి గారికి కృతజ్ఞతలు చెప్పండి, మీరు చెప్పంగానే మారిపోయారు కాబట్టి. ఓకే. అంజలి, నువ్వు శాకాహారిగా మారినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నేను హాస్టల్ వార్డెన్గా విధులు నిర్వర్తిస్తుంటాను. అక్కడ నాకు అంటే మిగతా హాస్టల్ వార్డెన్ల దగ్గర పిల్లల కంటే నా హాస్టల్లో పిల్లలు మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఒక 1 year కాలేజ్ హాస్టల్ పనిచేసిన. అక్కడ ఇంటర్ డిగ్రీ పిల్లలు ఉండేది. నేను వాళ్ళను మంచిగా మోటివేట్ చేస్తుండేది, మంచి పుస్తకాలు వాళ్ళకి ఇస్తుండేది. ఆ పిల్లలు ఇక్కడ నా కాళ్ళ దగ్గర కూర్చొని చదువుకుంటుండేది. మొన్న అబ్బాయి కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు, ఇంకో అతనికి జాబ్ వచ్చింది. ఇక్కడ 10th class అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు, ఆ అబ్బాయికి మాల్దీవుల్లో జాబ్ వచ్చింది. అసలు పిల్లలు మంచిగా, అంటే మనము ఏది పిల్లలకి ఇస్తే అదే వస్తుంది. అంటే ఇంకా పిల్లలు ఎక్కువ ప్రేమిస్తారు. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే అసలు వాళ్ళు లేత మనస్కులు, వాళ్ళకు మంచి చెడు అనేది, అభం శుభం అనేది ఏమీ తెలియదు. అందుకే నా యొక్క పూర్తి సమయాన్ని నేను దాదాపుగా పిల్లలకే కేటాయిస్తుంటా. ఇంకొకటి నేనేం అనుకుంటా తెలుసా, ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాలు దాటిన మనిషిని మారవడం కంటే చిన్న పిల్లల్ని మారవడం చాలా ఈజీ. వాళ్ళు ఎటంటే అటు వంగుతారు, చిన్న మొక్కను ఎటంటే ఇటు తిప్పితే అటు మలుతుంది. మళ్ళా వాళ్ళు పిల్లలు వాళ్ళు కలుషితం, వాళ్ళు ప్యూర్గా ఉంటారు, కలుషితం లేకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ప్యూరిటీ ఉంటారు. వాళ్ళు మనకంటే ఎక్కువ ప్రేమిస్తారు. మనం ఒక 50% ప్రేమిస్తే వాళ్ళు 70% ప్రేమిస్తుంటారు. నేను అది ప్రత్యక్షంగా అనుభవించిన నా హాస్టల్లో నా పిల్లలతోటి. వాళ్ళు నాకు ఏ పని అంటే ఆ పని చేస్తారు. ఓకే సార్. సంజయ్ గారు, ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2008లో వచ్చినాను సార్. అప్పటి నుంచి నాకు అంటే ఉద్యోగం చేస్తూ ధ్యానాన్ని చేసుకుంటుంటా. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి చూశారు అక్కడ, మరి అక్కడ ఎవరైనా నేర్పారా మీకు? అక్కడ 41 రోజులు మాస్టర్స్ నేర్పారు. అక్కడ ఉన్నారు. అక్కడ హుడాలో, అక్కడనే తార్నాకలో హుడా లక్ష్మి అని ఉండే,
ఆమె నేర్పింది. అక్కడ మళ్ళా ప్రేమ్నాథ్ సార్ వచ్చిండు అక్కడికి. ఇంకా అతను అక్కడ ఒక మాస్టర్ ఉన్నాడు, మొన్న దేవరూప్లో వచ్చిండు. అతనికి బట్టల షాప్ ఉంటది, అతని పేరు నాకు ఐడియా లేదు. అతను ఇంకా కొందరు ప్రేమ్నాథ్ సారు, హుడా లక్ష్మి, ఇంకా కొందరు నాకు ఐడియా ఉన్నారు. మీకు మొదటగా ఎవరు నేర్పారు? నాకు మొదటిగా ఎవరు నేర్పారు అంటే, ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ధ్యానం ప్రోగ్రామ్ చెప్పిండు. అయితే అక్కడనే నా క్లాస్మేట్ ఒక అతను రవి అనే ఉండే, అతని ద్వారా నాకు ధ్యాన పరిచయం అయింది. ఆ రోజు ఎవరు వచ్చిరంటే మన విశాఖపట్నము సార్ రవి గారు మీకు నా క్లాస్మేట్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు రవి గారు ఏం చేస్తున్నారు? టీచర్ గా జాబ్, అతనికి జాబ్ వచ్చింది. ఆయన ఎక్కడ చేస్తుండ్రు? మహబూబ్ నగర్. రవి గారికి థ్యాంక్స్ చెప్పుకోండి. మరి ఆయన చెప్పిన తర్వాత మీరు మారిపోయింది. అవునవును సార్, అవును. చెప్పండి సార్కి. రవి నాకు ధ్యాన పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు వార్డెన్ గా ఉన్నారు. మీ ఏరియాలో కొంతమంది పిల్లలు ఉంటారు. సుమారు ఎంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు? మా గల్లీకి ఒక 30-40 మంది ఉంటారు. మీ వార్డెన్, మీరు వార్డెన్? నా హాస్టల్లో ఒక 30 మంది ఉన్నారు. అంత చిన్న వార్డెన్? అవును, ఇప్పుడు చిన్నదే, అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంది. మరి మీరు రోజు వాళ్ళకి పిల్లలకి హాస్టల్ అంటే ఒక 300-400 మంది ఉంటారు ఎక్కువగా, కానీ మీది చిన్న హాస్టల్ ఇప్పుడు దీనిది. అయితే మీరు కొంతమంది పిల్లలకి నేర్పుతా ఉంటారు. మీ హాస్టల్లో ఉండే పిల్లలకి, ఇంకా వేరే హాస్టల్స్ కూడా ఉంటాయి కదా, ఈ ఒక్క హాస్టలే కదా, హాస్టల్లో ఉండే పిల్లలకి మీ తోటి ఉద్యోగస్తులు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు, మరి ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఏమన్నా మార్పు ఉందా? ఉన్నది. మా పిల్లలు అంటే ప్రేమతత్వంతో ఉంటారు. ఏ పనైనా మా పిల్లలు చేయగలుగుతారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఎక్కువ నా మీద డిపెండ్ అవుతారు. మా డిపార్ట్మెంట్ మొత్తం సంజయ్ ఎవరన్నా పిల్లలు ఉంటే పంపి అది ఇది అని నన్నే అడుగుతుంటారు. నాకు అది మంచిగా గర్వకారణం అనిపిస్తుంది. మా పిల్లలు ఏ పనైనా చేయగలుగుతారనే నమ్మకం మిగతా అందరికీ ఉన్నది డిపార్ట్మెంట్. ఇప్పుడు వార్డెన్ అంటే ఒక దేవుడిలాగా చూస్తారు వాళ్ళు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవిస్తారు. మరి పిల్లలకి గవర్నమెంట్ నాన్ వెజ్ పెడతా ఉంటుంది, గుడ్ ఇస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్తారు మీరు ఆ పిల్లలకి? అంటే ఇప్పుడు అది గవర్నమెంట్ రూల్ రీత్యా, వృత్తి రీత్యా దాన్ని ఓకే మేము సర్వ్ చేస్తాం. అంటే అది చేయలేదనుకో మాది తప్పు అవుతుంది. అంటే వృత్తి ధర్మం రీత్యా తప్పు అవుతుంది, డిపార్ట్మెంట్ రీత్యా తప్పు అవుతుంది. కాబట్టి అక్కడ వృత్తి ధర్మాన్ని పాటిస్తుంటాం. ఎవరైనా పిల్లలు నిజంగా మీకు ఇష్టం లేకుంటే మేము ఒక లెటర్ మీద రాసి ఇవ్వండి, దానికి ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. కానీ ఇంకా పిల్లలు అంత ఆ స్థాయికి రాలేదు. వీళ్ళు 10th క్లాస్లో పిల్లలు. ఇంకా అలాంటి మార్పు ఇంకా పిల్లలు కూడా ఎవరు మేము తినమని అనట్లా, ధ్యానం చేస్తున్నారు కానీ తినమని అనట్లా. ఇంకా మీరు ధ్యాన పరిచయం చేసుకున్న తర్వాత ఎంతమందికి బయట ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు సార్ చెప్పారు, రాజేంద్ర గారు, నేను డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి చెప్తానండి, మీరు అట్లా చెప్తున్నారు ఏమన్నా? అంటే నేను నిజంగా చెప్పాలంటే అసలు అంతగా టైం కేటాయించలేకపోతున్నా. ఎందుకంటే ఇక ఈ హాస్టల్లోనే ఎక్కువ టైం అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సహకరిస్తుంటున్నా. శాకార ర్యాలీ కానీ చిన్న ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు వీలైన టైంలో నేను పాల్గొంటున్నా. మరి మీ మేడం చేస్తున్నారా? చేస్తున్నారు. మేడం ధ్యానం చేస్తుంది, శాకాహారి తను కూడా. మరి బయట ఏమైనా ప్రచారం చేస్తుంటుందా? ప్రచారము అంటే కొంచెం తక్కువే. ఇంట్లో 2 చిన్న పిల్లలు, వాళ్ళు పాప 7th, బాబు 4th, వాళ్ళని చూసుకొని తను కూడా ఇప్పుడు కాలేజ్ చేస్తుంది, B.Ed టీచర్ ట్రైనింగ్ చేస్తుంది. అక్కడికే టైం అదవుతుంది, సరిపోతుంది పూర్తిగా బయటికి. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, చూశారు కదండి, మరి ఎంత వార్డెన్గా ఉండి మరి నిరుద్యోగంగా ఉండిపోయి ధ్యానం నేర్చుకొని 41 రోజు మరి ఉద్యోగం సంపాదించుకొని మళ్ళా ధ్యాన ప్రచారం కూడా ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చింది. అక్కడ హాస్టల్లో మళ్ళా పిల్లలు రావటం, పిల్లలతో ధ్యాన ప్రచారం చేయటం మరి ఎంతో గొప్ప విషయం. ఒక ధ్యానం చేసుకుంటే ఒక మనిషి ఎంత పెను మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి ధ్యాన భారత ప్రోగ్రాంలో ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మ ప్రణామాలండి, జనగాం నుంచి వచ్చాం. అమ్మ, మీ పేరు చెప్పండి. గూడ నాగరాణి. నాగరాణి గారు మన ముందున్నారండి. వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. చూస్తూనే ఉండండి
ధ్యాన భారతం ప్రోగ్రాం. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా మన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఈ ధ్యాన భారత్ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ విశ్వానికి కూడా ఒకసారి కృతజ్ఞతలు. రాజేందర్ సార్కి మరి పిఎంసికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను ధ్యానంలోకి 2019 సంవత్సరంలో నేను స్కూల్లో చేసినప్పుడు యశోద టీచర్ అని తను విద్యా వాలంటీర్గా చేసేవారు. తను ఒక పాంప్లెంట్ తీసుకొచ్చారనమాట. ఈసారి ధ్యానం మహిళా చక్రం జరుగుతుంది మేడం, మీరు రావాలి అంటే, నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే చూస్తూ ఉంటాను ఈ వృత్తిపరంగా సమాజపరంగా నేను చాలా ఏజ్ చిన్నదైనప్పటికీ చాలా అనుభవం. మా తండ్రి ద్వారా నేను చాలా ఊర్లు తిరిగేదాన్ని. అట్లా మా తండ్రి గారు రాజకీయ నాయకులు. అంటే ఆ ఊర్లో 20 సంవత్సరాలుగా సర్పంచ్ చేశారు. వారు చాలా సేవ చేసేవాళ్ళు ప్రజలకి. అలా ఈ సేవ నారాయణ రెడ్డి. అయితే ఇంకా నేను కూడా చాలా ఏంటంటే ఒక మహిళ ఎంపవర్మెంట్ అయిందంటే ఆ మహిళ అభివృద్ధి సాధిస్తే మొత్తం దేశం అభివృద్ధిలో సాగుతుంది అనేది నా యొక్క చిన్నప్పటి నుంచి కోరిక. అదే అని అసలు ఏముంటుంది ధ్యాన మహాచక్రంలో చూడాలి, మహిళలకు అసలు ఏం ఇంపార్టెంట్ ఇస్తారు, ఇక్కడ మహిళ అని మెన్షన్ చేశారు కదా అని చెప్పేసి నేను 2019 సంవత్సరంలో ఆ యశోద టీచర్ గారి నన్ను తీసుకెళ్లడం జరిగింది. తను ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని నాకు ప్రచారం చేసినందుకు యశోదకి ఒకసారి నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాం అన్నమాట, పత్రి సార్ మ్యూజిక్ మెడిటేషన్ మార్నింగ్ జరుగుతూ ఉంటుంది కదా, మార్నింగ్ లేసి మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ 4 గంటలకు నిద్ర లేపి చదివించడం అది అలవాటు. అలానే అక్కడికి వెళ్ళినాక కూడా మార్నింగ్ లేచి స్నానం చేసి మేమేమనుకునేదంటే సార్ తోటి కలిసి ధ్యానం చేయాలి, ఎనర్జీ లెవెల్ అంటున్నారు కదా చూద్దాం అని అనుకునేది అన్నమాట. మాకు అవకాశం వస్తుందా లేదా, నిజంగా నాకున్న జీల్కి నాకు అవకాశం రావాలి అనుకునేది. మేము వెళ్ళిన 3 డేసే ఉన్నాము 2009. ఆ 3 డేస్ సార్ పిలవడము, సార్కి కొంచెం దగ్గరలో సార్ ఆరోలోనే కూర్చోవడము, ధ్యానం చేయడము 3 గంటలు. అప్పుడే స్టార్టింగ్ సిట్టింగ్ మాది. అయినా కూడా ఆ 3 గంటలు అలా అద్భుతంగా ఎలా చేయగలిగామా అనేది తర్వాత అనిపించేది అనమాట. అంటే ఒక మహానుభావులు ఈ భూమి మీదికి మార్పును తీసుకొచ్చడానికి ఎవరైతే ఒక సత్సంకల్పంతో ఉంటారో అతని ఆరాలో ఉంటే అన్నీ సాధ్యమవుతుంది. దాంతోపాటు మన సంకల్పం కూడా తోడైతే ఇంకా బాగుంటుంది అని ఒక ఉండేది. ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏముండే అంటే, నాకు చిన్నప్పటి నుంచే కూడా ఈ మాంసాహారం అంటే చాలా నేను వ్యతిరేకిని. చిన్నప్పుడు నేను చిన్నతనం నుంచి కూడా మా నాన్నను అమ్మ వాళ్ళని ఊరికే ప్రశ్నించేదాన్ని అనమాట. ఎందుకు ఇలా ఈ జంతువులను ఇట్లా చంపుతారు, వీటిని ఎందుకు హింసిస్తారు, మన ఇంటికి చుట్టాలు వస్తే వాటికి ఎందుకు చావు రావాలి. మా నాన్న వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అనమాట. ఆ ఊర్లో కూడా దసరా పండుగ చాలా పెద్దగా జరిపేవాడు నాన్న. అంటే ఆయన స్థితిలో అది కరెక్ట్ అనుకునేవాడు. ఆయనకి నేను చెప్పేది అంత కాకపోయేది, కానీ నేను మాత్రం తినకపోయేది అనుకునేది మా అమ్మతో మాత్రం అనేది అనమాట. అట్లా ఇంకా నేను ఎవరు కనపడిన వాళ్ళకి ముఖ్యంగా నేను అదే ప్రో చేస్తాను. ఫస్ట్ శాకాహారిగా ఉండండి. ఎప్పుడైతే నువ్వు ఒక ఓన్లీ శాకాహారము ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఎవరి పట్ల కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడకండి, వాళ్ళ బ్యాక్ కానీ వాళ్ళ ఫ్రంట్ కానీ. ఎందుకంటే మనం ఒక మనిషిని శారీరకంగా కాదు మానసికంగా హింసించడం కూడా హింసే. ఎప్పుడైతే నువ్వు ఆ హింసని దూరంగా ఉంటావో అప్పుడు నీకు అన్ని శక్తులు నీకు సహకరిస్తాయి అనేది నాకు ఇంట్యూషన్గా వచ్చినటువంటి విషయం సార్. నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది కూడా ఓషో మాస్టర్ ఫస్ట్ కనెక్ట్ అయినారు. ఆ ఓషో మాస్టర్ యొక్క కనెక్షన్ వల్ల కొన్ని నాకు వచ్చిన పర్పస్ తర్వాత సార్ తోటి కూడా నేను అడగడం, పత్రి సార్ తోటి అడగడం వల్ల తెలిసింది ఏంటంటే, నీ పర్పస్ని నువ్వు శాకాహారంలో ఉంటూ శాకాహారంలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చెస్ మరి థర్డ్ అయిపోయిన సైంటిఫిక్ రీసెర్చెస్ చేయడమే నీ యొక్క పర్పస్ అని చెప్పడం జరిగింది సార్. అట్లా సార్ ఉన్నప్పుడు చాలా రీసెర్చెస్ చేయడం జరిగింది. అందులో చాలా వరకు సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఒక మన సంకల్పం ఏదైతే ఉండి దానికి ధ్యాన సాధన తోడైతే మనం సాధించలేని అంటూ ఏదీ లేదు, ఎన్నో అద్భుతాలను మనం సృష్టించవచ్చు అనేటువంటిది మాత్రం నేను ఈ ధ్యానం ద్వారా తెలుసుకోవడం జరిగింది సార్. అతీశ ప్రజ్ఞేశ అనేది సార్ దగ్గర తీసుకొని చదివినాను.
ఒకటే బుక్ చదివినాను సార్ది. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువగా నాకు స్పిరిచువల్ బుక్స్ తనే చదవకపోయినా కూడా స్పిరిచువల్ గా సారీ బుక్స్ తక్కువ చదివిన. ఒకటి నేను ఊరికే పత్ని సార్ని కూడా అడిగేది, సార్ నాకు ఒక బుక్ ఏదైనా తీసుకుందామని దాన్ని చదువుదాం అనేసరికి దాంట్లో ఉన్న సారాంశము పేజీ నెంబర్లతో సహా తెలుస్తుంది సార్. దాని ఆ బుక్లో ఏం చెప్పాలనుకున్నారు అనే విషయం తెలుస్తుంది సార్. అంటే అది జన్మ పరంపర అంతే, దాని గురించి నువ్వు ఆలోచించకు, నీకు చదవాలని నీకు ఏదైనా ఆ బుక్ నేను చదివానా లేదా అని నీకు డౌట్ వస్తే ఆ బుక్ని తీసుకో, దాని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేయి. నీకు నిజంగానే నువ్వు ఆ బుక్ని ఇదివరకు చదివి ఉంటే నీకు అందులో ఉన్నటువంటి విషయం అంతా నీకు తెలుస్తుంది. ఒకవేళ నీ బుక్ను నువ్వు చదవలేదనుకో ఎప్పుడు కూడా, అప్పుడు నిన్ను ఆ బుక్కే నిన్ను కోరుకుంటుంది, అప్పుడు నువ్వు ఆ బుక్ను ఓపెన్ చేసి చదువు అనేది. దీన్ని కూడా నేను సైంటిఫిక్గా నిరూపించుకోవాలని చెప్పేసి అట్లా కొన్ని బుక్స్ పట్టుకొని చూస్తే అందులో ఉన్నటువంటి విషయాలు తెలిసేవి. ఏ బుక్లు పట్టుకున్నారు మీరు? మామూలుగా ఇప్పుడు అష్టవక్ర గీత అందులో పట్టుకుంటే నేను మామూలుగా అందులో ఉన్న చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి. అంటే నేను ఆ పేజీలు చదవలేదు, ఎప్పుడు ఆ బుక్ నా చేతికి రాలేదు. అయితే ఇట్లా చూసినప్పుడు సార్ చెప్పింది కరెక్టేనేమో, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఇది ఒక విషయం అడిగాను నేను సార్ మరి ఇది అందరిది పంచుకోవచ్చు అంటే, అందరితో పంచుకుంటే నేను పిచ్చిదాన్ని అంటారు, అందరితోటి పంచుకోవద్దు. కాకపోతే ఎవరైతే ఆ ధ్యాన సాధనలో ఉన్నారో, ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాసను పట్టుకొని ఉన్నతిగా ఎదుగుతున్నారో వాళ్ళతోటి మాత్రం నువ్వు తప్పకుండా ఈ విషయాలను ఈ అనుభవాలను షేర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది సార్. ఇంకా తులసీదళం అందులో కూడా చాలా విషయాలు. సార్ని మీరు ఎక్కడ చూశారు? 2019 ధ్యానమా చక్రంలోనే చూశాను సార్. ఇప్పుడు మీరు అనుకున్నది ఏమని అనుకున్నారు? సార్ దగ్గర పోయి చేస్తే నాకు బాగా ఉంటుంది అని మీరు మనసులో అనుకున్నది క్షణాల్లో అక్కడ అయిపోయింది మీ సంకల్పం. అప్పుడు మీకు ఎలా ఉంది మీ అనుభూతి? చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఒకలాంటి వైబ్రేషన్. అంటే ఈ బంధము నేను ఇక్కడికి వచ్చే వరకు నేను అతన్ని ఫిజికల్ గా చూడాలి, సార్ ఎవరో తెలుసుకోవాలి, ఈ ధ్యాన మహిళల పట్ల ఏం చేశారో తెలుసుకోవాలి అనేది ఉండేది. మరి ఇప్పుడు తర్వాత ఏం తెలిసింది? తర్వాత ఏం తెలిసింది అక్కడికి వెళ్ళానంటే, సార్ తోటి నాకు ఉన్నది ఫిజికల్ బాండింగ్ కాదు, నా ఆలోచన నేను అక్కడి వరకే పరిమితం చేసుకున్నాను. ఇక్కడికి రావడం వల్ల ఆ బాండింగ్ అనేది కొన్ని జన్మల నుంచి వస్తూ జరిగింది. ఆ జన్మలలో ఉన్నటువంటి ఏదైతే నేను పూర్తి చేయనటువంటి పనిని, ఏదైతే ఇంకా నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నేర్చుకోవడానికి మళ్ళీ సార్ ఎప్పుడు అంటూ ఉంటారనమాట, మనము మానవ అనుభవాలు పొందడానికి దేవుళ్ళుగా వచ్చినాము, దేవత అనుభవాలు పొందడానికి రాలేదు అని అంటారు. ఆ విషయంలో నాకు చాలాసార్లు కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఎవరు కూడా అదే విశ్వాసంతో ఉండాలి. మనము దేవుళ్ళము, మనం దేవుళ్ళం అన్నప్పుడే ఆ యొక్క మానవ అనుభవాలు మనకు కలుగుతాయి. మనం మానవులమే అనుకుంటే ఇంకా అది అనుభవమే లేదు కదా అని ఆలోచన. మరి మీరు ఎంతో అనుభవాలు పొందారు, ఎన్నో తెలుసుకున్నారు, గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు. మరి మీరు ధ్యానం ఎంతమందికి నేర్పారు? ధ్యానం అంటే ఎక్కువ శాకాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ నేర్పుతాను. నేను తక్కువగా ఏంటంటే నా చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ధ్యానము వీరికి చేరేయాలి అనేటువంటి ఒక ఇంట్యూషన్ వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా నేను ఎవరికి ఎక్కువ జరుపుతానంటే నా స్కూల్ విద్యార్థులకు. నేను వృత్తిరీత్యా ఒక టీచర్ని. నా స్కూల్ విద్యార్థులు తప్పకుండా వాళ్ళను కంపల్సరీ నా క్లాస్లో 5 minutes మెడిటేషన్ చేసి ఇప్పించిన తర్వాతనే నేను క్లాస్ చెప్తాను వాళ్ళకి. అయితే వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, అందరు టీచర్లు బాగా విసుక్కుంటారు, కొడతారు, మీరు ఒక్కసారి కూడా కొట్టారు ఎందుకు అని అడుగుతారనమాట. అయితే నేను వాళ్ళకి చెప్తాను, మీరు కూడా ధ్యానం చేయండి, పొద్దున 4 లేవండి, అప్పుడు మీలో కూడా ఈ ప్రేమతత్వం అనేది అలవాటు అవుతుంది. మనిషి ఎప్పుడైతే ప్రేమగా ఉంటాడో తనలో ఏదైతే ఉన్నదో ఎదుటి వ్యక్తిలో కూడా అదే ఉన్నది అని తెలుసుకోగలుగుతాడు అనేది నేను వాళ్ళకి చెప్తా ఉంటాను సార్. మరి మీ స్టూడెంట్కి వేరే మీ తోటి వర్క్ ఉంటారు కదా టీచర్స్, వాళ్ళు చెప్పే స్టూడెంట్స్కి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంటుంది సార్. అయితే మామూలుగా నేను కూడా స్టాఫ్ రూమ్లో ఒక చిన్న మార్పు ఏం చేయగలిగిన అంటే, మా స్టాఫ్ రూమ్లో అందరూ స్టాఫ్ మెంబర్స్ని స్కూల్కి అట్లీస్ట్ స్కూల్కి నాన్ వెజ్ తీసుకురాకుండా చేయగలిగినాను సార్. అందులో ఒక 2 ముస్లిం టీచర్స్ ఉంటారు. వాళ్ళు కూడా అమ్మో నీ భయానికన్నా మేము నాన్ వెజ్ తీసుకురాము, ఇక కనీసం స్కూల్ కన్నా వాళ్ళని మానేయగలిగినాం సార్. వాళ్ళు అంటారనమాట, నువ్వు ఇంత యాక్టివ్గా ఉండడానికి ఏం కారణం అంటే, ఇంత యాక్టివ్గా ఉండడానికి నేను ధ్యానం చేస్తా, శ్వాస మీద ధ్యాసతోటి ధ్యానం చేస్తా, శాకాహారం తీసుకుంటా,
అందుకే నేను ఇంత యాక్టివ్గా ఉంటా. మీరు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. నవ్వు అనేది మనిషిని, అంటే నాకు ఈ ధ్యానంలోకి రాకముందు కూడా నేను శాకాహారిని. ధ్యానంలోకి రాకముందు కూడా నేను ఎక్కువ నవ్విస్తూ ఉండేది అందరినీ. నేను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది అనమాట. అంటే ఈ దుఃఖం అనేది నాకు చాలా ఎన్నో, అంటే గత జన్మలోనే ఆ దుఃఖాన్ని నేను జయించినేమో అనుకుంటా. చాలా నాకు దుఃఖం కలిగించిన విషయాలు చాలా తక్కువ. చివరిగా మీరు పిఎంసి ప్రేక్షకులు ఎంతో మంది చూస్తున్నారు, వాళ్ళందరికీ ధ్యానం చేయని వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? ధ్యానం అనేది ఒక అద్భుతము. ఈ మానవ జన్మ అనేది ఇంకా అద్భుతము. ఇప్పుడు ఈ జన్మలో, ఈ మానవ జన్మలో మీరు ధ్యానాన్ని పరిచయం చేసుకోకపోయినట్లయితే, ఈ యొక్క శాకాహారుగా మీరు మానకపోయినట్లయితే, మళ్ళీ ఇంకా ఈ 80 ఏళ్ల జీవితాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఒక మంచి అవకాశము, ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది అద్భుతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీ ఎదుగుదలకు, ఈ యొక్క ప్రపంచ ఎదుగుదలకు, మరియు ప్రాపంచికంగా ఉంటూ కూడా ఆ తామర ఆకుపైన నీటి బొట్టులాగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవనాన్ని జీవించడానికి ధ్యానం ఒక్కటే మార్గము. రోగరహితంగా ఉండడానికి, భోగాలను అనుభవించడానికి ధ్యానమే మార్గం, ధ్యానమేగా మార్గం. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు మీ సందేశాన్ని. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎంత టీచర్స్ అంతా కూడా, వార్డెన్ టీచర్స్ ఈ జనగాం పట్టణంలో అంతా కూడా అద్భుతంగా చెబుతున్నారు. వారి యొక్క జ్ఞానాన్ని గంగా ప్రవాహం లాగా ప్రవహిస్తుంది. మరి ఈ జనగాం పట్టణంలో ఇంకొక మాస్టర్ ఉన్నారు, మనతో ఉన్నారు, వారితో వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. సార్ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? జనగాం సార్. జనగాం. మీ పేరు? అంకం భాస్కర్ సార్. భాస్కర్ గారు మన ముందున్నారు. సార్ మీ యొక్క అనుభవాలు ధ్యాన ప్రేక్షకులకు చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఇంతకుముందుకు మేము గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితము పూజలు పురస్కారాలు ఇక్కడ ఉండే సిద్ధలగుట్ట సిద్ధాశ్రమంలో గురుగారి దగ్గర మేము అక్కడ స్వామి దగ్గర మేము శిష్యరికం చేసుకునేది. ఆ తర్వాత అలా అంత ఆధ్యాత్మికంగా మేము ఎదగలేదు. ఆ తర్వాత సార్ కూడా అలా ఉన్న స్వామీజీ చనిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక శేఖర్ పంత్ ఉన్నాడు, ఆయన దగ్గర ధ్యానం నేర్చుకో అని మాకు మెసేజ్ వచ్చింది. దాని ద్వారా శేఖర్ మాస్టర్ కూడా పోయి ఆయన ధ్యానం అనేది ఏ విధంగా చేయాలని నేర్పించాడు. దాని ద్వారా ధ్యానము చేయడము, ఆ విధంగా రాయల్ సార్ను పరిచయం చేయడము, పిరమిడ్లో ధ్యానం చేయించడం అంతా జరిగింది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా ధ్యానం అనేది ఇంకా పెంపు కాలేకపోతే నువ్వు మాంసాహారం తినడు బంద్ పెట్టండి శేఖర్ పంత్ చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా మొత్తము శాకాహారానికి వచ్చడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత కూడా ఇక్కడ గురుగారు రావడం జరిగింది, చూడడం జరిగింది. ఆ తర్వాత కడతాల్ ప్రోగ్రాము పోవడం, ఆ ప్రోగ్రాం పోయిన తర్వాత అక్కడ అంటే మేము భోజనశాలకు పోవడం వల్ల టిఫిన్ సెంటర్లు పోవడం ద్వారా అప్పుడు పత్రిజీ మనకు ఇడ్లీలు వడ్డించాడు. ఆ తర్వాత అక్కడ మనము ఒక 6 days అక్కడ ఉన్నాము. తర్వాత ఇక్కడ మన పిఎస్ఎస్ఎం వాళ్ళు జనగాం వారు ఇక్కడ ధ్యాన ప్రచారం అని ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అయితే అంతకుముందుకు ఒక మాస్టర్ చెప్పింది కానీ అర్థం కాలేదు. తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 రోజులకు ఇక్కడ ప్రచారం చేశారు. అయితే మెసేజ్లో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక తెలియని బాధ, ఎప్పుడైతే మనకు పత్రిజీ మనకు ఇడ్లీ వడ్డించడం ద్వారా ఒక తెలియని బాధ, మనం కూడా ధ్యాన ప్రచారంలో పాల్గొనాలని అప్పటి నుంచి మన ఆధ్యాత్మిక జీవితము ధ్యాన ప్రయాణం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు జనగామ జిల్లాలో అన్ని మండలాల్లో ధ్యాన ప్రచారం కానీ, తెలంగాణ జిల్లాలో అన్ని శాఖారాలకు పోవడం జరిగింది. ధ్యానం వల్ల కూడా నాకు సంతోషంగా ఉన్నాను, ప్రేమతత్వం వచ్చింది. అప్పుడు ఇంతకుముందుకు మాకు 2-wheeler వచ్చింది, ఇప్పుడు కారు కొనుక్కున్నాను. దానివల్ల ఉన్నటువంటి భయము లేకపోతే ఒక కంగారు అనేది పోయింది. ఏదైనా మనం ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఏమైనా తప్పు చేస్తే కూడా ఈ తప్పని ఒప్పుకోవడం, కానీ ఒకరు ఎవరో కొందరు కఠినంగా తిడతారు, దాన్ని కూడా మనము ఇంతకుముందుకు కఠినంగా తిట్టినప్పుడు ఎవరు చావాలి అనిపించే ధ్యానం ద్వారా ఆ బాధ కూడా పోయింది.
కొన్ని విషయాలు ఎట్లా అంటే మనము అప్పుల విషయం ఒకరు మనకు ఇచ్చేది ఉంటుంది. ఇచ్చేది ఉన్నప్పుడు ఒక తెలియని బాధ అనిపించేది. అది ధ్యానం ద్వారా కూడా అది అంత బాధ అనిపించేది లేదు. ఇచ్చినప్పుడు తీసుకుంటాం, చెప్పే విధంగా చెప్తాం. ఎవరిని కూడా మనసు నొప్పించే విధంగా మనం మాట్లాడలేము. ఇది విషయం సార్. సార్ మీరు ధ్యాన ప్రచారం మరి శాకాహార ర్యాలీలు ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడ మనకు ఖమ్మం కానీ, నల్లగొండ కానీ, మంచిర్యాల కానీ, ఇక్కడ నిజామాబాద్ కానీ, ఇక్కడ కరీంనగర్, సిద్దిపేట, మన భాగ్యనగర్ కానీ ఇట్లా పోవడం జరిగింది. మనకు ఈ యొక్క ధ్యానం ద్వారా కూడా ఎక్కడికైనా సరే మనము ఢిల్లీ కానీ ఎక్కడైనా కూడా మనకు ధ్యాన ప్రజలు రావాలని ఒకటి గట్టి సంకల్పం ఉన్నది సార్. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తుంటారా, అంతా టీమ్గా వెళ్తుంటారా? అందరితో కలిసే పోతాం సార్. ఇక్కడ మన మాస్టర్లు మనకు చెప్తూనే ఉంటారు, దాని ద్వారా వాళ్ళతో కలిసి పోతూనే ఉంటాం. మీరు ప్రతిరోజు ప్రచారం చేస్తుంటారు ధ్యాన ప్రచారం ఇక్కడ జనగాంలో? ఇప్పుడు మన ప్రచారం స్టార్ట్ అయిన నుంచి రెగ్యులర్గా పోయాను సార్. ప్రతి ఆదివారం శాకాహారాలతో పాటు ధ్యాన ప్రచారాలు ఇక్కడ జరిగిన రోజులు మధ్యన కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను, మళ్ళా కంటిన్యూ అవుతున్నాం సార్. మరి ఇప్పుడు సుమారు ఎంతమందికి చెప్పుంటారు? అంటే మనం చెప్పడం ఏముందంటే బీజము వేయడము, మన కరపత్రలు ఇవ్వడము, మీరు ధ్యానం చేయండి అని చెప్పడము, దాని గురించి చెప్పడము. ఎంత మారి చెప్పలేక కొంత మా చుట్టాలలో మాత్రము కొందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ధ్యానం చేస్తున్నారు. ఒక మనకు హైదరాబాద్లో ఉన్న ఒక మాస్టర్ ధ్యానం చేయండి అంటే మరి ధ్యానం ఎలా చేయాలంటే కొన్ని వీడియోలు పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతవరకు చాలా మాంసం తినేది వాళ్ళకు వానరులలో. మీ వల్ల కొంచెం మాంసం చాలా తక్కువ చేశాము, అదే నా మార్పు అని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి మీ ఇంట్లో మారారా? అది ఎవరు లేరు సార్, ఎవరు మారలేదు. మరి ఎందుకు మార్చట్లా మీ ఇంట్లో? అది అయితే నేను చెప్పా సార్, ఇది పాపము, ఇది తినకూడదు. వాళ్ళు భగవంతుడు వాళ్ళకు దేహం ఇచ్చినప్పుడు వాళ్ళ దేహాన్ని తీసేయడం బాగుండదు, వాళ్ళ కర్మలు పంచుకుంటాను. నేనేం చెప్పదలుచుకుంటానంటే, నీ అయితే చికెన్ మటన్ తినను. ఇంతకుముందు దాకా నేను వాళ్ళు నెలకు 4 సార్లు తెచ్చుకునేది, నేను మందు మానేసిన తర్వాత మొత్తం టోటల్ బంద్. వాళ్ళు కూడా చాలా వరకు తక్కువ, నెలకు ఒక్కోసారో నెల మీద 15 నెలలకు ఎప్పుడో ఒకసారి తెచ్చుకునేది. వాళ్ళు ఏమంటే కూడా తెచ్చేది లేదు. మా బాబాలకి ఇద్దరికి మా బాబు ఉండేది, మా చిన్న బాబు గారు చెప్పేసిన. నేను ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే మొత్తం శాకాహారమే, మీ అది అటువంటి మాంసాహారం పెట్టను, వస్తే రాండి లేకపోతే అని కరాఖండిగా మా బావగారు చెప్పడం జరిగింది. మా ఉన్నటువంటి మా తమ్ముడు కానీ, మా వరదలు కానీ, మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కానీ కరాఖండిగా ఎక్కడికైనా అందరికీ మనకు తెలుసు పూర్తి శాకాహారం అని తెలుసు. చూశారు కదండి, మరి జనగాంలో భాస్కర్ గారు ఎంత కరాఖండిగా చెప్తున్నారు. ఎవరు వచ్చినా కూడా మా ఇంటికాడ శాకాహారులే కానీ మాంసాహారులు కాదు అని కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి ఎంతో గొప్ప విషయం. చుట్టుపక్కల అనేక మరి మండలాల్లోకి పోయి మరి శాకాహార ర్యాలీలు ప్రచారం చేస్తూ గ్రామాల్లో కూడా మరి ప్రచారాలు చేస్తూ ఎంతో తిరుగుతూ ఉండేవాళ్ళు. మరి ఇంకా విశేషాలతో మనం మరి ఇంకొక మాస్టర్స్తోని మనం తీసుకుందాం ధ్యాన భారత కార్యక్రమంలో. మరి సార్, మీరు ధ్యాన భారత కార్యక్రమం నడుస్తుంది, ధ్యాన భారత కార్యక్రమంలో మీ యొక్క అనుభవాలు చెప్పండి. ధ్యాన కార్యక్రమం అనుభవాలంటే నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ పేరు చెప్పండి. నా పేరు ఎల్లేష్, మాది వచ్చేసి పెద్దపాడు విలేజ్, మండల్ జనగాము, డిస్ట్రిక్ట్ కూడా జనగామే. వచ్చేసి నేను ధ్యానంలోకి వచ్చేసి దాదాపు ఒక 4 years 2.5 years అవుతుంది. కాకపోతే భక్తి మార్గం నుంచి వచ్చాను. నేను భక్తి మార్గం నుంచి అంటే ఇప్పుడు నేను ఎప్పుడంటే దేవుడి మీద భక్తి ఎక్కువ. నేను ప్రతి చిన్నప్పటి నుండి నాకు ఒక గోల్ ఏంటంటే, మా ఇంట్లో అంటే చిన్న పూర్ ఫ్యామిలీ, అందులో ఒకటి దేవుడు అంటే కామన్గా ఏదో పండుగ పబ్బానికి కొబ్బరికాయ కూడా దీపం పెట్టేవాళ్ళు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, నా చిన్నప్పటి నుండి నా గోలు నేను డైలీ దీపం పెట్టాలి, అందరిలాగా అయ్యారులాగా డైలీ మంత్రాలు చదవాలి, అగరబత్తులు ముట్టించాలి అనే ఒక గోల్ ఉండేది నాకు చిన్నప్పటి నుండి. అది చేయాలంటే నాతో ఆ కోరిక నేను నెరవేర్చుకున్నాను చిన్నప్పుడు. అట్లా నేను భక్తి మార్గం నుంచి వచ్చాను. వచ్చి ఇట్లా ఒక మాస్టర్ కలిసి దీని గురించి అసలుకి సృష్టి అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంది, అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు, అసలు నువ్వేంటి అనేది.
అంటే దాని గురించి నేను బాగా సెర్చ్ చేసి అసలు ఏంటిది నిజంగా ఏంది ఇదంతా ఏంటిది, ఈ గాలి ఏంది, నీరు పీల్చుకునేది ఏంటిది, ఇవన్నీ నాకు ఉండేటి డౌట్లన్నీ. ఇవన్నీ నేను చేర్చుకోవాలని అంటే నేను భగవద్గీత నుండి తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే బాగుంటుంది అని భగవంతుడు అసలు ఫస్ట్ నేను చదివింది శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడు అనే బుక్ నుంచి నేను ధ్యానంలోకి నేను రావడం జరిగింది. అది నాకు బాగా శ్రీకృష్ణుని మీద నేను చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ మొత్తం భక్తి మార్గం అంటే శ్రీకృష్ణుడు భక్తులం మేము చిన్నప్పటి నుండి. శ్రీకృష్ణ భక్తులం మేము చిన్నప్పటి నుండి. అయితే మా అమ్మాయి నా జన్మానుసారం నాకు అదృష్టం ఏంటంటే నాకు జన్మనిచ్చిన మాతృదేవత నా తల్లి శాకాహారి. అందుకు నాకు చాలా అదృష్టం. అది నాకు అబ్బింది. అది నాకు ఒక్కడికే మా ఇంట్లో నాకు అబ్బింది. మాంసాహారం తినడం అంటే మా అమ్మ ఎప్పుడు తినకపోయేది. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది అది తినాలని చేయాలంటే. కాకపోతే నాకు తోడబుట్టిన నా బ్రదర్ వాళ్ళు తినేవాళ్ళు. దాంతోపాటు నేను అప్పుడప్పుడు తినేవాడిని, కానీ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఎక్కువ. అట్లా ఇక నాకు ఎందుకో తెలియదు, అది పూర్వజన్మ సుకృతమే ఇప్పుడు అనిపిస్తుంది. అసలు నేను ఇప్పుడు కాదు, ఏదో జన్మలో నేను ఇది శాకాహారిగా మా అమ్మ నుంచి నాకు ప్లస్ పాయింట్ అయ్యిందని అనుకుంటాను. అందులో ఒకటి ఈ ధ్యానంలోకి నేను రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ నాకు ఆమె బాడీ వెకేట్ చేసినాక తెలిసింది అసలు ధ్యానం పరిచయం అయింది. దాని తర్వాత కష్టాలు, భయము, అంటే నాకు భయం బాగుండేది. భయం ప్రతిదానికి చిన్నదానికి కూడా నేను భయపడేవాడిని. ఎప్పుడైతే నేను ధ్యానం పరిచయం అయింది ఆ భయాన్ని నేను మొత్తం తీసేసిన. ఆ భయం మొత్తం పోయింది. అది నాకు భయం పోయింది. నేను మళ్ళీ దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దేవుని గురించి తెలుసుకొని భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను భగవద్గీత చదవడం మొదలుపెట్టినాక భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిందంట. దీన్ని ధ్యాన ప్రచారానికి ఫస్ట్ పోయినప్పుడు ఒక మాస్టర్ తెలిసిన మాస్టర్ తీసుకుపోయాడు ధ్యాన ప్రచారానికి మా పక్కన విలేజ్లకు తీసుకొని పోయినప్పుడు అక్కడ ఒక పాంప్లెంట్ ఇస్తే ఆ పాంప్లెంట్లో ఉంది శ్వాస మీద ధ్యాస. అంటే సరేలే ఇదేందో చూద్దాం. ప్రస్తుతానికి నేను భగవద్గీత చదువుతున్నాను. భగవద్గీత కంప్లీట్ అయిపోయినాక నేను చూద్దామని అంటే అప్పటికి పరిచయమైన మాస్టర్ పరిచయమైనప్పటికీ అంటే శ్లోకాలు అంతా నోటెడ్ లేదు సార్, శ్లోకాలు లేవు. కానీ కాకపోతే దాంట్లో ఉన్న సారాంశం అర్థమయ్యేది చదవడానికి. కొంచెం మనకు ఉంటాయి కదా అవన్నీ, అవి కొంచెం తడబడిపడుతుంటాయి. అయితే అవి చదవడం వల్ల కంప్లీట్గా అది ఒకసారి కంప్లీట్ సగానికి ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఆ పాంప్లెట్ దగ్గర పెట్టుకొని నేను చదువుతున్న కాన్సెప్ట్ ఆ పాంప్లెట్ వచ్చినప్పటికీ శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే భూమధ్యంలో మనసును నిలిపివేసి ఆనాపానసతిని వచ్చే మనసును భూమధ్యం నిలిపి శ్వాసను గమనిస్తుంటానని ఈ పాంప్లెంట్లో ఎట్లా ఉందో భగవద్గీతలో కూడా అదే ఉంది. అప్పుడు నేను అయితే ఓకే పర్వాలేదు ఇందులో కూడా ఉంది అని నేను దాన్ని ఏం చేసినంటే ఇక కంప్లీట్గా భగవద్గీత ఒక 20 pages ఉన్నాయి అప్పటికి. అవి కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిన ఇక ధ్యానం అంటే ఎట్లా ఉంటుంది అని. అయితే ధ్యానంలో భగవద్గీతలో ఏముంది అంటే దేవుడు శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే గురువు ఉండాలి అని దాంట్లో రాసి ఉంది. అయ్యో మరి నాకు గురువు అనేవారు ఎవరో నాకు తెలియదు, కానీ నేను శ్రీకృష్ణుడే నాకు గురువు కదా అని నేను కామన్గా ఆ రోజు చెప్పేసి నేను ధ్యానంలో కూర్చుంటా. నువ్వే నా గురువు, నువ్వే నా దైవానికి వచ్చి తలుచుకొని నేను ధ్యానంలో కూర్చున్నాను ఫస్ట్ టైము ఆ టెంపుల్లోనే. అదే టైము ఫస్ట్ టైం ధ్యానంలో కూర్చున్నప్పుడు 2.5 గంటలు నేను ఏకదాటిగా కూర్చున్నాను. నేను పుట్టిన జన్మానుసారం నుంచి పుట్టిన కాంచి ఇప్పటి వరకు 34-38 సంవత్సరాల నుండి అసలుకి నేనేమేం కర్మలు చేసినా నేనేమేం చేసినా అనేది నాకు శాస్త్రారం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కట్టి ఇట్లా చింపి చిట్టీలదాకా దింపి బయటకు పక్కన పడేస్తుండు. నా ధ్యానంలో ప్రతి ఒక్కటి స్పష్టంగా కనబడి పక్కకి వెళ్ళిపోతున్నాయి, అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి. ధ్యానం మళ్ళీ కొంచెం స్లో వచ్చినాక 2.5 నేను చూసుకున్న టైము 2.5 గంటలు నేను కూకున్నప్పటికీ ఇప్పటికి టైము అరే బాగా అనిపించింది. అప్పటి నుండి నేను ధ్యానం స్టార్ట్ చేశాను. నేను ధ్యానం డైలీ చేసుకుంటాను. నైట్ మొత్తానికి నేను నిద్రపోను, ఇక తెల్లారి పడుకున్న నుంచి తెల్లారి వరకు నేను ధ్యానంలోనే ఉంటాను. మరి ధ్యానం ఎంతమందికి నేర్పారు మీరు? మేము ధ్యానం ప్రస్తుతానికి మేము అందుకే పత్రిక చెప్పినట్టుగా అన్నదానం కంటే ధ్యానదానం గొప్పదన్నట్టు ధ్యానదానం మేము ట్రై చేస్తున్నాం. మా తోటి ఒక 3 మెంబర్స్కి అయితే మేము ధ్యానంలోకి తీసుకురాగలిగాము. మిగతా వాళ్ళకి చాలా మందికి చెప్పాము, కానీ అంతలో 3 మెంబర్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మాతో పాటు వాళ్ళు శాకాహారిగానే యాక్టింగ్ ఉంటారు బాగానే, కానీ వాళ్ళ సుకృతం మరి తింటున్నారా తినట్లేదో తెలియదు, కానీ మాతో పాటు అయితే ధ్యాన ప్రచారం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, ధ్యాన ప్రచారానికి చేస్తారు.
మీ అమ్మగారు చనిపోయిన తర్వాత బాధపడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? మంచిగా ఉందా? మా అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. అసలు మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. అసలు నేను ఉంటానా పోతానా అన్న విషయంలో ఉండే ఏదైనా మా అమ్మకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు బాధపడేవాడిని. చాలా అంతా కూడా తట్టుకోలేకపోయేవాడిని. అసలుకి ఫస్ట్ కోవిడ్ మా అమ్మ చనిపోయింది. కోవిడ్ పాజిటివ్ కాదు, అసలు కోవిడ్ అనేది మన ఇక్కడ లేదు అసలుకి. అంటే చైనాలో ఎక్కడో ఉంది. అది స్టార్టింగ్ లాక్డౌన్ రేపు పెడతారనగా సండే రోజే చనిపోయింది. 20 తారీఖు చనిపోయింది. అప్పుడు నేను ఎట్లా తట్టుకున్నా నాకే తెలియదు. నాకు చేతుల్లోనే ప్రాణం పోయింది. అసలు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అది ఎందుకో తెలియదు నాకు. ధ్యానం రాలే అప్పటికి ఇంకా. కానీ నాకు అనిపించింది అంటే ధ్యానం నేను భగవద్గీత నాకు అనుసంధానం అవుతుంది అంటే ఏదో ఒక జరుగుతుంది అంటే అంటే అన్నీ అంటారు చూసినా, ఏది వచ్చేది ఓని రాని అనే మన పత్రిక సార్ చెప్పినట్టు అట్లుందేమని నాకు తెలుసుకున్నాను ఇప్పుడు. మరి మీరు చాలా ధైర్యవంతులు. ఇప్పుడు ధ్యానం చేసుకున్న తర్వాత ధ్యాన ధైర్యం వచ్చింది. మరి ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నారు ధ్యానులు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సందేశం? నేను చెప్పేది ఏంటంటే నాకు ఒకటే, ఒక మానవ జన్మలో ఉన్నప్పుడు ప్రతిదీ నేను చెప్పే ఒక మెసేజ్ ఏంటంటే చూసేవారికి ఎవరికైనా, అసలు మానవుడు పుట్టింది మామూలు జన్మ కాదు. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకోవాలి. అది కూడా భూమి మీదకి మనం ఎలాగా వచ్చామో జన్మ తీసుకొని, అవి కూడా మనలాగానే జన్మ తీసుకొని వచ్చాయి. వాటిని ఎలాంటి నొప్పి ఇవ్వకూడదు, వాటిని చంపడం కానీ కొట్టడం కానీ వాటిని ఏం చేయకూడదు. నువ్వు ఉండాల్సింది ఏంటంటే అసలుకి నీ అహంకారంతో నీవో ఇది చిన్నది, అది ఏడుస్తుంది, అది మనల్ని ఏం చేయదు అనే కాన్సెప్ట్తో వీళ్ళు కొడుతుంటారు. చాలామంది దాన్ని అవహేళన చేస్తుంటారు. అది చెయ్యకూడదు. అది కూడా మనలాగానే భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రతి మానవుడు. అది కూడా మనలాంటిది. అసలు వాస్తవానికి ప్రకృతితో అనుసంధానమై ఉండడం చాలా గొప్పది. ఇది ప్రకృతితో అనుసంధానమై ఉంటే అవి ఏంటి, అవి ఎందుకు వచ్చినాయి, వాటి వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది అసలు నీలో ఉన్న అహంకారం పోతుంది, నీలో ఉన్న అన్ని ఈర్ష్య కోప ద్వేషాలు అన్నీ పోతాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెసేజ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి వారు ధ్యానం నేర్చుకొని ఎంతో ధైర్య సాహసాలు పొంది మరి వారు ధైర్యంతో ఎన్నో మనం చేసుకోవచ్చు, ఎంతో కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్లాలా, ప్రతి జీవి కూడా రక్షించబడాలా, మనలాగానే ఆత్మ పరివర్తన కోసం ఆ జీవి వచ్చింది, దాన్ని మనం చంపకూడదు అని చెప్పి మన మాస్టర్ గారు చెబుతున్నారు. ఇంకొకసారి మనం ధ్యాన భారత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.